హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రవణ మాసం, అలాగే మరి రెండవ సోమవారం అంటే శ్రావణ మాసం మొదలుపెట్టింది కూడా స్టార్టింగ్ సోమవారం వచ్చింది. అలాగే ఈరోజు రెండవ సోమవారం మళ్ళీ శ్రావణ మాసం. నేనైతే మరి ఈరోజు నాకు జ్వరం రావడం, అలాగే కొంచెం జలుబు బాగా ఎక్కువగా ఉండడం అయితే నేనైతే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మరి బయట తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకొని ఇంటినంతా శుభ్రంగా మన పచ్చకర్పూరం అలాగే పసుపు అన్నీ తీసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ తర్వాత నిదానంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మవారి దగ్గర కూర్చొని మరి అమ్మవారిని అలంకరించుకోవడం అంటే అంత తొందరగా అయిపోయేదైతే కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనం పూజ మనస్ఫూర్తిగా చేస్తే కనీసం ఖచ్చితంగా మనకి 2-3 గంటలైనా సరే పూజలో మనకి టైం సరిపోతుంది. అందులో భాగంగానే నేను మీకు ఒక చిన్న వీడియో రూపంలో చూపించాలి, నాకు వచ్చింది మీ అందరికీ చూపించాలని ఏదో ఒక చిన్న ఆశ, ఒక ఆలోచన. అలాగే మా ఇంట్లో వచ్చేసి పూజా మందిరంలో ఇదిగో ఇలా తాబేలు, అలాగే వాటర్ పోసుకొని దాంట్లో ఫ్లవర్స్ వేసుకొని పచ్చకర్పూరం పసుపు ఇవన్నీ అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే నెగిటివ్ అంతా బయటకు పోవాలి, పాజిటివ్గా ఉండాలి. మనం పాజిటివ్గా ఉండాలి, అలాగే మన ఇల్లు కూడా అంతే మంచిగా ఉండాలి అనే ఆలోచనతోనే ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలన్నీ చేస్తూ ఉంటాను. అలాగే మరి అందులో భాగంగానే ఇవంతా కూడా చేసుకుంటూ ఉంటాను. నాకైతే అస్సలు కొంచెం కూడా చిరాకు రాదండి, ఎందుకంటే చాలా చాలా ఇష్టంగా చేస్తాను. అలాగే అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టుకొని మంచిగా దీపారాధన చేసుకుంటూ ప్రతి నిత్యము ఉదయం సాయంత్రం కూడా, అంటే ఈ పూజలన్నీ కూడా మనం ఏదో ఆశించి చేయొద్దండి, మన దినచర్యల్లో భాగంగానే ఇది కూడా ఒకటి. మనం ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని మరి పూజా మందిరంలోకి వెళ్ళి అలా కూర్చొని చక్కగా ఆ అమ్మ వైపు ఆ స్వామి వైపు చూస్తూ మైమరిచిపోతూ ఉన్న టైంలో మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత పనైనా సరే చేసేయాలనిపించింది. మరి హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదన్నట్లు మనం కూడా ఫస్ట్ అమ్మో ఇంత చెయ్యాలా అనుకుంటాం, కానీ పనిలో దిగిన తర్వాత అది ఎంత పనైనా సరే మనకి అలుపంటూ తెలియకుండా ఎంచక్కా రెడీ చేసుకుంటాం. చూడండి, నేనైతే మరి ఇంట్లో అమ్మవారిని ఈ రకంగా మరి పోయిన శుక్రవారం నుంచి ఈ రకంగా తయారు చేసుకొని అమ్మవారి దగ్గర ఇలా చేస్తూ ఉన్నాను. నాకు నా శివయ్య అంటే చాలా చాలా ఇష్టమండి. అందుకే ప్రతి నిత్యము ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఓం నమ శివాయ మంత్రాన్ని మాత్రం జపిస్తూనే ఉంటాను. అది నిద్రలో కావచ్చు, లేకపోతే తుల్లిపడి లేచినప్పుడు కావచ్చు. అలాగే ఆ శివయ్యకి నాకున్న దాంట్లో చక్కగా అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదువుకొని మరి ఆయనకి ధూప దీప నైవేద్యాలంటే ఏదో వండి పెట్టేసి చేయలేదండి, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు. మా బాబు స్వీట్ అయితే పట్టుకొచ్చాడు, అందులోది నేను నా శివయ్యకి పెట్టాను. మన శివయ్య అలాగే మన వీడియోస్ అందరూ కూడా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇలాగే మీ అందరూ అభిమానం ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలి. ఈ శ్రావణ మాసం శ్రావణ లక్ష్మి మీ అందరి ఇళ్ళల్లో కూడా కొలువు తీరి ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మన ఛానల్ గురించి ఒకసారి ఆలోచించి మన ఛానల్ని 10 మందికి పంచడం అనేది చాలా చాలా ముఖ్యమండి. అందుకనే మీ అందరితో కూడా నేను ప్రతి నిత్యము మాట్లాడాలి, మీ అందరితో నాకు ఉన్నదంతా షేర్ చేసుకోవాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఆశ్రమాన్ని సందర్శించవచ్చు.
అలాగే మన పిల్లలందరికీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మన పిల్లల్లాగానే వీళ్ళని కూడా చూసుకుంటూ ఉంటే మరి వాళ్ళకి కూడా తల్లిదండ్రి లేరు అనే భావన వాళ్ళలో పోతుంది. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరి చూస్తూ ఉండండి. మరెన్నో మంచి మంచి సరికొత్త వీడియోలతో మీ అందరి ముందుకి రాబోతున్నాము. మీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్. మరి మర్చిపోవద్దు లైక్, షేర్.